రేపు మనకు ఇంతకుముందు రామచంద్రరావు గారు చెప్పినట్టుగా హైదరాబాద్లో 100%, ఇవాళ మొత్తం తెలంగాణలో బలంగా ఉన్నటువంటి ప్రాంతం మన జిహెచ్ఎంసీ ప్రాంతం. అందువల్లనే మొన్న మల్కాగిరిలో ఈ చుట్టుముట్టిన మనం గుర్తుపెట్టుకోండి, నల్లగొండ మనకు భువనగిరి కొంచెం ఎక్కడో కొంచెం దారి తప్పినాం, కానీ అదర్వైజ్ మొత్తం జిహెచ్ఎంసీ చుట్టుపక్కలంతా మనమే ఉన్నాం. మెదక్ నుంచి వెళ్ళి అటుతరుముకు వచ్చినాం మనం. ఇక్కడ విశ్వేశ్వరరెడ్డి గారి కాన్స్టిట్యున్సీ గెలుచుకున్నాం మనం, ఇక్కడ మల్కాయిలో గెలుచుకున్నాం మనం, సికింద్రాబాద్లో గెలుచుకున్నాం మనం, హైదరాబాద్లో కూడా గొప్ప ఓటు సాధించుకున్నాం మనం. రేపటి కాలంలో జిహెచ్ఎంసీ మీద ఇవాళ హైదరాబాద్ గడ్డ మీద వికసించేది కమలం గుర్తు మాత్రమే. గెలిచే పార్టీ ఇవాళ కమలం, భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి నేను ఒకటే వీళ్ళందరినీ కోరుతున్నా, మన దాంట్లో నాయకత్వానికి కొదవలేదు, స్పేస్ కొదవలేదు, గుర్తుపెట్టుకోండి. ఇది ఆరంభం మాత్రమే. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీ 40% ఓట్లు సాధిస్తే 35% ఓట్లు సాధించి నువ్వా నేనా అని చెప్పి సందేశం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. దానికి ఆశీర్వదించింది తెలంగాణ జాతీయ విషయం మర్చిపోవద్దు. రేపటి కాలం అంతా మనదే, రేపు ఎగిరేటువంటిది భారతీయ జనతా పార్టీ జెండా మాత్రమే. కాబట్టి ఇవాళ జైలు అయినటువంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కడుపులో పెట్టుకొని కాపాడుకునేటువంటి బాధ్యత మా నాయకులకు ఉంటుందని చెప్పి నేను విశ్వసిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ సెలవు తీసుకున్న. భారత్ మాతాకి, భారత్ మాతాకి.